ఓకే అండి. ఓకే ఓకే సార్. ఏంపా షార్ట్ గురించి ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా? చూసుకోండి, ఇప్పుడే మళ్ళీ అడుగుతున్నా. తర్వాత ఏమైనా డౌట్ ఉంది నాకు అర్థం కాలేదు అంటూ ఉంటారు, చూసుకోండి ఒకసారి. ఓకే, ఇప్పుడు నేను లాంగ్కి వెళ్ళిపోతున్నా. లాంగ్ అంటే ఏం లేదు, దీర్ఘము అని అర్థం, అంతే. లాంగ్ అంటే ఏమి? దీర్ఘము. ఓకే, ఉన్నారా లేదబ్బా అందరూ? దీర్ఘము సార్. ఉన్నాం సార్. ఎవరు ఒకరు మాత్రమే మాట్లాడితే ఎట్లబ్బా? ఒక ఇద్దరు ముగ్గురు ఆన్సర్ చేయాలి. రైట్. ఇక్కడ లాంగ్ ఏ అంటే ఏ అనేటువంటి శబ్దాన్ని ఇస్తుంది. ఏ అనేటువంటి శబ్దాన్ని ఇస్తుంది. ఇక్కడ ఏ ఉంది, వట్టి ఏ వచ్చినా కూడా అక్కడ ఏ అనే శబ్దం ఇస్తుంది, అప్పుడు లాంగ్ ఏ. అది ఏకి ప్రక్కన లాస్ట్కి ఒక ఈ వచ్చింటది, అలాంటి సందర్భాన కూడా ఏ అవుతుంది. ఏకి ప్రక్కన కూడా ఒక ఐ వస్తుంది, అక్కడ ఒక ఏ అనే శబ్దం రావచ్చు. ఏకి వై అని వచ్చినప్పుడు ఏ అనే శబ్దం రావచ్చు. ఈఐ కలిసినప్పుడు ఏ అనే శబ్దం రావచ్చు. ఈఐ జిహెచ్ కలిసినప్పుడు కూడా ఏ అనే శబ్దం రావచ్చు. ఈఏ వచ్చినప్పుడు కూడా ఏ అనే శబ్దం రావచ్చు. ఈ వై వచ్చినప్పుడు కూడా అక్కడ ఆ ఈవై వచ్చిన చోట కూడా ఏ అని శబ్దం రావచ్చు. ఓవరాల్గా ఏ అనే శబ్దము ఎన్ని సందర్భాల్లో వస్తుంది అంటే 1 2 3 4 5 6 7 8 సందర్భాలలో మనకు స్పెల్లింగ్స్ అనేది ఏ అనేటువంటి శబ్ద రూపకంగా వస్తాయి. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. స్పెల్లింగులో వట్టి ఏ రాసే కొన్ని ఉంటాయి. ఏ అని పలికినా కూడా అంటే తక్కువ అవుతుందంట షీటు, సైడ్ కు బోర్డర్ పార్టీ ఏ అని పలికినప్పుడు స్పెల్లింగ్ మాత్రం ఏనే రాస్తాం. అర్థమైందా? మొదటిది ఏ అన్నప్పుడు ఏఈ రాయాల్సి వస్తుంది ఒక సందర్భంన. ఏ అన్నప్పుడు ఏఐ రాయాల్సి వస్తుంది మరో సందర్భమున. ఏ అన్నప్పుడు ఏ వై రాయాల్సి వస్తుంది ఒక సందర్భమున. ఏ అన్నప్పుడు ఈఐ రాయాల్సి వస్తుంది ఒక సందర్భమున. ఏ అన్నప్పుడు ఈఐజిహెచ్ రాయాల్సి వస్తుంది ఒక సందర్భమున. ఏ అన్నప్పుడు ఈఏ రాయాల్సి వస్తుంది ఒక సందర్భమున. ఏ అన్నప్పుడు ఈవై రాయాల్సి వస్తుంది ఒక సందర్భమున. ఎప్పుడు రాయాలి అనేది ప్రాక్టీస్ చేసినోడికి వస్తుంది, కానీ చెవులో చెప్తే వచ్చేది కాదు. ఇది అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఓకేనా? కొంచెమన్నా అర్థమైందా? కొంచెమన్నా అర్థం కాలేదా? అంటే ఎప్పుడెప్పుడు వస్తుంది అంటే ఎప్పుడెప్పుడు అంటే నీకు తెలియాల. నేను ఒక స్పెల్లింగ్ చెప్పినప్పుడు దాంట్లో ఈ 8లో ఏదో ఒకటి చెప్పు అంట. నువ్వు ఏ రాయాల్సి వస్తుందా, ఏఈ రాయాల్సి వస్తుందా, ఏఐ రాయాల్సి వస్తుందా, ఏవై రాయాల్సి వస్తుందా, ఈఐ రాయాల్సి వస్తుందా, ఈఐజిహెచ్టి రాయాల్సి వస్తుందా, ఈఏ రాయాల్సి వస్తుందా, ఈవై రాయాల్సి వస్తుందా అనేది ఆ జ్ఞానం నీకుంటే నువ్వు రాయగలుగుతావు. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఇది ఒకరు చెప్తే వచ్చేది కాదు. పదాలు ఏ పదం విన్నా కూడా దీంట్లో ఏ ఉంది, దీంట్లో ఏఈ ఉంది, దీంట్లో ఏఐ ఉంది, దీంట్లో ఏవై ఉంది, దీంట్లో ఈఐజిహెచ్ ఉంది, ఈఏ ఉంది, ఈవై ఉంది. ఈ జ్ఞానం పొందాలి అంటే దాని మీద ఒక అవగాహన పొంది ఉండాలి. క్లియరా? సో దీన్ని లాంగ్ ఏ అంటారమ్మా. లాంగ్ ఏ అంటే ఏ దీర్ఘము, అంతే. వట్టి ఏ అంటే ఏ, ఇది లాంగ్ ఏ. ఓకే, సో ఇక్కడ గమనించండి. ఏ అంటే ఏ రావచ్చు, ఏ అంటే ఏఈ రావచ్చు, ఏ అంటే ఏఐ రావచ్చు, ఏ అంటే ఏవై రాయొచ్చు, ఏ అంటే ఈఐ రాయొచ్చు, ఏ అంటే ఈఐజిహెచ్,
ఏ అంటే ఈఏ, ఏ అంటే ఈవై. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ లో పోదాం. ఫస్ట్ ఈ పేపర్ మీకు పాయింట్ అర్థమైందా లేదా? లాంగే సూత్రము అంటారు దీన్ని. నీకు లాంగేనా కాదా అని ఎలా తెలుసుకోవాలంటే ఈ స్పెల్లింగ్స్ వచ్చేస్తాయి అప్పుడే అప్పుడు లోపల. ఏ అనే శబ్దం వస్తుంది. మెయిన్ ఆఫ్ ఆల్ మీకు ఏమర్థం కావాలంటే ఏ అనేటువంటి శబ్దము వచ్చి స్పెల్లింగ్స్ ఈ రకంగా ఉంటాయి. ఇప్పుడు ఓకేనా? డౌట్ ఉందా? ఓకే సార్, డౌట్ లేదు సార్. ఓకే, ఇప్పుడు పోదాం ఒక్కొక్క రూల్ ప్రకారంగా పోదాం. ఫస్ట్ ఈ పేపర్ మైండ్ లో ఉండాలి మనకి. ఫస్ట్ ఏముంది ఇక్కడ? ఏ ఉంది సార్. ఏముంది అంటే దానికి సంబంధించిన లైన్ ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. మళ్ళీ నెక్స్ట్ ఏం నేర్చుకోవాలా? ఏఈ వచ్చేటివి నేర్చుకోవాలా. నెక్స్ట్ ఏం నేర్చుకోవాలా? ఏఐ, నెక్స్ట్ ఏం నేర్చుకోవాలా? ఏవై, నెక్స్ట్ ఏం నేర్చుకోవాలా? ఈఐ, నెక్స్ట్ ఏమి నెక్స్ట్ ఏమి నెక్స్ట్ ఏమి? ఈఐ, ఇప్పుడు అర్థమైందా? ఈవై. అదే అంతే, మెటీరియల్ అంటే అలా ఉంటది. ఫస్ట్ ప్రాసెస్ ఏంటి, ఏమేం దానికి రిలేటెడ్ అనేది నేర్చుకుంటాము. దాని తర్వాత ఎందుకు అది, ఆ ఎగ్జాంపుల్స్ ఎలా ఉన్నాయి, ఆ పదాలు ఎలా ఉన్నాయని ప్రాక్టికల్కి వెళ్తాం. ఇప్పుడు అర్థమైందా? అర్థమైందా? అర్థం కాలేదా ఇంతవరకు? అర్థమైంది సార్. ఓకే, ఇప్పుడు ముందుకు పోతున్నాం. ఒక స్టెప్ ముందుకు వెళ్ళాం. ఫస్ట్ ఏమన్నాడు వాడు? ఏ ఏ అన్నప్పుడు ఏ రాసే పదాలు, ఏ రాసే పదాలు. రాస్తుండేదేమో వట్టి ఏ, రాస్తుండేదేమో ఒకటి వట్టి ఏ, కానీ పలికేదేమో గట్టి ఏ. ఏ. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలేదా? ఓకే, అర్థమైంది సార్. అర్థమైంది సార్. ఇప్పుడు బిఏ బివై అని ఉంది. ఎవరో ఒకరు పలకండి చూద్దాం దీన్ని. బేబీ. బేబీ అని ఏ యాంగిల్లో నుంచి అన్నావు నువ్వు? ఇందాక నేను బిఏ బివై బిఏ బ్యా అని చెప్పాలి అని అన్నాను కదా. నీకు ఏ యాంగిల్లో నుంచి బే అనే ప్రాబ్లం వచ్చింది ఇక్కడ అంటే పదము బట్టి ఇది బేబీ అని నువ్వే చెప్తున్నావు. నేను చెప్పిలే కదా, నేను చెప్పించానా? లేదు సార్. పదం బట్టి మనమే మారిపోతున్నాం. మనం ఇంగ్లీష్ ని మార్చలేం. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఇప్పుడు బిఏ బివైని నేను బ్యాబీ అంటానంటే ఒప్పుకుంటావా? లేదు సార్. ఒప్పుకోండి సార్. ఎవరు ఒప్పుకోడు. ఇంగ్లీష్ తెలిసినాడు ఎవడు ఒప్పుకోడు. బాబీ అంటే ఒప్పుకుంటావా? బ్యాబీ కాకుండా బాబీ అంటే ఒప్పుకుంటావా? లేదు సార్. ఒప్పుకో. ఎందుకు ఒప్పుకో అంటే నీకు స్పెల్లింగ్ తెలుసు. బేబీ స్పెల్లింగ్ సార్ అది. బిఏ బివై బేబీ అంటే ఏ ఉన్నా కూడా మనము ఏ అని పలుకుతున్నాము. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది. క్లియరా? క్లియర్ సార్. క్లియర్ సార్. అలాగే డిఏటిఏ డేటా అనాలి. దీన్ని ఏమనాలి? దాన్ని డేటా. డేటా. డేటా అంటే ఏమి? ఈ సెల్ ఫోన్ లో కంప్యూటర్ లో మనకు ఒక ప్లేస్ ఉంటది. దాంట్లో మనకు కావలసినటువంటి విషయాలను మనం దాంట్లో సేవ్ చేసుకుంటూ ఉంటాం. దాన్నే మనం ఏమంటాం? డేటా అంటాం. డేటా. ఇంకా ఒరిజినల్ గా చెప్పాలంటే డేటా అంటారు. కొంతమంది డా అంటారు, కొంతమంది డే అంటారు. క్లియరా? క్లియరే సార్. అందరూ క్లియరా? క్లియర్ క్లియర్ సార్. సార్. భారతి గారు క్లియర్ సార్. మీరు మ్యూట్ పెట్టేసేయండి అమ్మా. ఓకే సార్. రైట్. ఇక్కడ మళ్ళీ జాగ్రత్తగా చూడండి అమ్మా. నెక్స్ట్ FATAL అని ఉంది. ఇప్పుడు ఏమైతుంది అక్కడ? ఫేటల్. ఫేటల్. అక్కడ ఏ కాదు ఆ కాదు, మధ్యలో పోతుంది సౌండ్, అది ఫేటల్. ఫేటల్. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది సార్. ఫేటల్. ఫేటల్. ఫే అన్నట్టు ఉంటది, మళ్ళీ టల్ అని అట్లా వెళ్ళిపోద్ది. ఓకేనా? నెక్స్ట్ CRAZY ఏమైతుంది? క్రేజీ. ఎవరైనా క్రేజీ అని పలుకుతారు కానీ క్రాజీ క్రోజీ అని ఎవరు అనరు. క్లియరా? సో ఇక్కడ మీరు గమనిస్తే ఏ అనే సౌండ్ వచ్చింది. మీరు ప్రతిదీ గమనించండి, అర్థమైపోద్ది. ఇంకా ఒక్కొక్కరు ఇప్పుడు చదువుకుంటారండి. ఒకరు మంచిగా ఎవరైనా చదివేటోళ్ళు ఉంటే చదవండి. ఇప్పుడు క్లియర్గా అర్థమైపోద్ది మీకు. బిఏ బివై బేబీ. DATA డేటా. CRAZY క్రేజీ. APRON యాప్రాన్. ఏప్రాన్. ఉండు యాప్రాన్ కాదు, ఏప్రాన్. ఏప్రాన్. LADY లేడీ. BASIC బేసిక్. SHAKY షేకీ. PAPR పేపర్. MAPL మేపల్. NAVL నేవెల్. TABLE టేబుల్. BACON బాకాన్. బేకాన్. నువ్వు అట్లా బా అంటావనే బేకాన్ అనాలి అని అంటది అది. బేకాన్. HALO హెలో. హేలో.
ACORN, Acron. ఏకార్న్ ఏకార్న్ RADAO, radio. ఉమ్. TAMATO, tomato. ఇంకోసారి చెప్పు. TOMATO, tomato. TOMATO, tomato. టొమాటో టొమాటో మే మే ఆ, POTATO, potato. పొటాటో 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 అనకూడదు, పొటాటో పొటాటో టే. అన్ని దాంట్లో నీకు తెలియకుండానే అన్ని దాంట్లో ఏ ఉన్నా కూడా ఏ అంటున్నావా లేదా చూసుకో. ఇప్పుడు ఓకే సార్. అందరూ మాట్లాడాలి. అర్థమైంది సార్. సో ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఇంగ్లీష్ చూసి తెలుగు చెప్పడం కాదు, స్పెల్లింగ్స్ మీద అవగాహన రావాలి అనేవాడు ఇది ఒకటి చెప్తే వచ్చేది కాదు. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇలా మూసేసుకోవాలి, మూసేసుకొని స్పెల్లింగ్ ఇక్కడ నుంచి చూసి ఇట్లా చెప్పుకోవాలా. బేబీ BABY బేబీ, డేటా DATA డేటా, ఫ్యాటల్ FATL ఫ్యాటల్, క్రేజీ CRAZY క్రేజీ, ఏప్రాన్ APRON ఏప్రాన్ అని ఈ విధంగా రాసినప్పుడు నీకు ఏ అంటున్నాం ఏ రాస్తున్నాం అనే నాలెడ్జ్ మైండ్కి అర్థం. ఈ ఎగ్జాంపుల్స్ చాలు. రేపొద్దున ఏదైనా స్పెల్లింగ్ లో కూడా ఇవి మిక్స్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు అర్థమైందా అర్థం కాలేదా? అర్థమైంది సార్. వేరే వాళ్ళందరూ మాట్లాడాలి ఇక్కడ, మౌనంగా వాళ్ళు ఇప్పుడు పని చేయరు. అందరికి అర్థమైందా అర్థం కాలేదా? ఇప్పుడు సింపుల్ గా నేనేం మిమ్మల్ని ఏమి ప్రాణాలు తినలేదు. వెనక పేజీలో మీకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇది కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఏమని, ఏ అని ఉన్నా కూడా మనం ఏనే రాస్తాం కానీ డబల్ ఏలు కానీ ఏఐలు కానీ ఇంకోటి ఏం కలపలా నేను. అర్థమైందా అర్థం కాలేదా? అర్థమైంది సార్. కొన్ని పదాలు ఒట్టి ఏ రాస్తే ఒప్పుకోదు, దానికి ఒక ఈ కూడా జోడించాలి అంటాడు, అప్పుడు ఏ అవుతుంది అంటాడు వాడు. కొన్ని పదాలు ఏకు ఐ జోడించి రాయాలి అంటాడు, కొన్ని పదాలు ఏ వై రాయాలి అంటాడు, కొన్ని పదాలు ఈఐ రాయాలంటాడు, కొన్ని పదాలు ఏజిహెచ్ రాయాలంటాడు, కొన్ని పదాలు ఈఏ రాయంటాడు, కొన్ని పదాలు ఈవై రాయంటాడు. ఇప్పుడన్నా అర్థమైందా అర్థం కాలేదా? క్లియరా? ఏమైనా డౌట్ ఉంటే అడగండి. క్లియర్ సార్. క్లియరా? ఏ మీద ఏమైనా డౌట్ ఉందా? ఇప్పుడు చదివేది ఏ ఏ లాంగ్ ఏ. ఇందులో బేబీలో ఏముంది బాబు అని అడిగినాడు. బేబీలో ఏముంది అంటే బేబీ సార్ BABY బేబీ, అందులో లాంగ్ ఏ ఉంది అనాలి. నీకు అర్థం కావాలి అది. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది సార్. క్లియరా? ఏదైనా తీసుకోను, ఏదైనా తీసుకో. ఇట్లాంటి పదాలు వచ్చినప్పుడు నువ్వే అర్థం చేసుకొని సొంతంగా రాయాల్సి వస్తుంది. క్లియరా? ముందుకు పోదుమా ఆడే ఉందమ్మా ఇంకా? పోదాం సార్. రైట్. ఇప్పుడు ఏ కాదురా బై, ఏకొక ఈ జోడించాలి అంటాడు. ఇట్లాంటి సందర్భాన ఈ అనేది ఏకి జోడించు అంటాడు. అప్పుడు కూడా నీకు ఏ అనే సౌండ్ వస్తుంది కానీ ఈ మాయమవుతుంది. ఇప్పుడు అర్థమైందా? ఏకి ఈ జోడించు, ఏ అని పలుకు, ఏ అని పలుకు, ఈ మటుమాయమైతుంది అక్కడ ఉండుదు అంటాడు. దీన్నే ఇంగ్లీష్ ఫోనిక్స్ లో మ్యాజిక్ ఈ అని అంటారు. మ్యాజిక్ ఈ అంటే చివరన వస్తుంది, చివరన వచ్చి సౌండ్ మాయమైపోతుంది. మాయమయ్యేదాన్ని మ్యాజిక్ అంటారు. కాబట్టి ఇంగ్లీష్ ఫోనిక్స్ లో, ఫోనిక్స్ లాంగ్వేజ్ లో ఒక్క ఈకి ఉన్న ప్రాధాన్యత ఏంటంటే నన్ను పలకొద్దు పిలవద్దు అంటది. అది అర్థమైందా అర్థం కాలేదా? అంటే లాస్ట్ ఉన్నప్పుడు సార్, లాస్ట్ కి అని పక్కన పెట్టు, ఏ ప్రక్కన ఒక సంధిచ్చి దాని తర్వాత వస్తుంది అది. అలాంటి సందర్భాన మనం దాన్ని మ్యాజిక్ ఈ అనుకోవాలి. అంటే నేను ఇప్పుడు అలా మధ్యలో- అనుకోవట్లేదు సార్. ఇది ఏ పక్కన ఉంది కదా, డబుల్ ఓల్ కింద దీన్ని సపోర్టింగ్ ఇస్తుంది ఏమో అనుకుంటున్నాను సార్. అర్థం కాలే. సిఏకేఈ ఉంది కదా సార్. సపోర్టింగ్ కాదు అది, మ్యాజిక్ ఈ అది. దీన్ని మ్యాజిక్ ఈ అంటారు. ఇట్లా వస్తుంది అది. అందుకే మధ్యలో ఐఫన్ పెడతాం మేము. వినమ్మా 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 పలుకుతో వినమ్మా. ఉన్నదేమో సార్. మధ్యలో ఒక ఐఫన్ వస్తుంది. ఇక్కడ ఏమైనా ఉండొచ్చు, అవునండి. ఇక్కడ ఏదైనా ఉండొచ్చు, దానికి తర్వాత ఈ వస్తుంది. అప్పుడు నువ్వు దాన్ని ఆటోమేటిక్ గా అక్కడ ఏ అని పలికి ఈని పలకొద్దు అంటున్నాడు వాడు. చివరిన వస్తుందా, మధ్యలో వస్తుందా, స్టార్టింగ్ లో వస్తుందా, ఇవన్నీ అడగట్లేవాడు. ఇప్పుడు అర్థమైందా అర్థం కాలేదా? ఆ భ్రమ నుంచి కొంచెం బయటికి పడండి. అర్థమైంది సార్. మోస్ట్లీ 95% చివరన ఉంటది కాదన్ను, కానీ కొన్ని పదాల్లో మధ్యలో కూడా ఉంటాయి. ఎట్లా అనేది పోయినప్పుడు నీకు అర్థమైద్ది. అర్థం కాల? అర్థమైందా అర్థం కాలేదు? ఇది
ఇంకోసారి చెప్పండి సార్. లాస్ట్ అయితే అర్థమైంది కానీ మధ్యలో అని విను 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 మధ్యలోనా చివర్లోనా అనే ప్రశ్న కొంచెం పక్కన పారాయి, వర్కౌట్ కాదు అది. ఉమ్. ఓకేనా? అవును సార్. ఒక ఏ వచ్చి ఒక ఐఫన్ అంటే ఇక్కడ ఏదో ఒక అక్షరం ఉంటుంది అన్నమాట, దాని ప్రక్కన ఈ వచ్చి వస్తుంది. ఇట్లా వచ్చినప్పుడు ఈ ఏకి ఏ అని పలికి ఈ చివర ఈ ఉంది కదా, అది మ్యాజిక్ చేయి అంటున్నా. అంటే పలకొద్దు, దాన్ని ముట్టుకోవద్దు ఇక. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. దాని శబ్దం మనం సైలెంట్ అయిపోద్దులేండి సార్, మనం దాన్ని అంతే పలుకుతాం. అంతే కాకపోతే నేనేం అంతే. చేశాను, అది రూల్ ఎక్కడ లాంగ్ వర్తిస్తుంది? అది రూల్ ఎక్కడ లాంగ్ వర్తిస్తుంది? మ్యాజిక్ కి వర్తిస్తుంది అంతే. చెప్పండి ఇప్పుడు మీ డౌట్లు ఏమైనా ఉంటే మాట్లాడుకోండి. సిఏకే ఉంది కదా సార్, అది ఉంది, ఇప్పుడు వస్తాయి. అది ఎగ్జాంపుల్. అది నువ్వు ఎగ్జాంపుల్ పోవద్దు, ఫస్ట్ రూల్ తెలుసుకో. రైట్ రైట్ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు 100 తీసుకుంటాం మనం, ఎగ్జాంపుల్స్ లో పోవద్దు. నువ్వు అవును ఎంతున్న సార్. రూల్ చెప్పు ఫస్ట్. రూల్ ఏంటి అది తెలుసుకో. ఆ అవును సార్. ఏ వచ్చి దాని పక్కన ఒక అక్షరం ఏదో ఒకటి పలికి దాని తర్వాత ఒక ఈ అనేది యాడ్ అయినప్పుడు కంపల్సరీ అక్కడ మాత్రం ఏ ఏ అని వచ్చి ఈ ఏని డబల్ చేస్తాడు, ఈ ఈని పలకడు, అప్పుడు దాన్ని సైలెంట్ గా మార్చేస్తాడు. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది సార్. మేము అది ఏదైనా ఊహించుకునేది ఉండొచ్చు సార్, పదాలు. చెప్పు ఇప్పుడు చెప్పు. మేము ఊహించుకునేది సార్. అంటే మీరు నిన్న మన క్లాస్ చెప్పినప్పుడు డబుల్ ఓవర్స్ వచ్చినప్పుడు లాంగ్ కింద పలకమన్నారు కదా సార్, దీన్ని అలా సపోర్టింగ్ వద్దొద్దులే, ఇప్పుడు నువ్వు అంత టెన్షన్ తీసుకోవద్దులే స్వామి. రైట్ 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 నువ్వు లేనిది పెట్టుకోవద్దు ఇప్పుడు అనవసరంగా, టెన్షన్ తీసుకోవద్దండి. ఓకేనా? రైట్. రైట్ సార్. అలాగే లాంగే సూత్రాలన్నీ వెళ్తా ఉన్నాం కదా, ఇంకా నిదానంగా వెళ్దాం. ఓకేనా? రైట్. అలాగే సార్. అలాగే విను విను. ఇక్కడ కూడా 2 ఓవల్సే కదా వచ్చింది. అలా వెళ్ళినా కూడా ఏకి ఈ అంటుకొని రాదు. ఓకేనా? వస్తాయి, రాదు అనను, వస్తాయి. అవి కూడా ఒక రూల్ ఉంది, నీకెందుకు టెన్షన్ ఇప్పుడు. ఓకేనా? ఇది కూడా ఏ ఈ రూలే కదా, అది కూడా ఓవలేగా, నీ లెక్క ప్రకారంగా పోదాం. ఓకేనా? మధ్యలో ఒకటి ఏదో ఒక అక్షరం కలుస్తుంది అంటున్నా నేను. అర్థమైందా? అప్పుడు అది ఈ మారిపోద్ది, అది ఈ మారిపోద్ది అక్కడ. ఓకేనా? ఈ అనేది ఉండదు. ఓకే రైట్ రైట్. ఇప్పుడు సిఏకేఈ కేక్ ఏమైనా డౌట్ ఉందా? చూసుకో. కే ఈ అనేది ఎగిరిపోద్ది, మనం ఎంతున్నా కే కాటికి ఆపేస్తాం. సిఏకే వరకు పలుకుతున్నాం, కేక్ అంటున్నాం. అర్థమైందా? ఇప్పుడు బి ప్లేస్ ఏ లేకపోతే వేరే లెటర్ ఏదైనా ఉంటే అవి సరైన అయిపోతుందా? అర్థం కాల. ఓన్లీ ఇప్పుడు ఇప్పుడు ఈ ఫార్ములా ఏ కదా సార్ లాస్ట్, అదే అవును బి గానీ కే గానీ ఇంకా బాబు. మనం ఏ గురించి నేర్చుకుంటున్నాము? మనం ఎవరి గురించి నేర్చుకుంటున్నాం? పైన చదువు ఫస్ట్. మనం ఎవరి గురించి నేర్చుకుంటున్నాము? లాంగ్ ఏ గురించి అండి. లాంగ్ ఏ గురించి నేర్చుకుంటుండేటప్పుడు ఏనే ఉంటది అక్కడ, బి రాదు, అక్కడ సి రాదు, జే రాదు, ఇంకోటి రాదు. అర్థమైందా? సిఏ కేఈ ఏఈ సూత్రం రమణైనా అంటుండా. క్లియరా? ఇప్పుడు లాంగ్ ఏ గురించి మాట్లాడుతున్నాం. లాంగ్ ఏలో వచ్చేటువంటి సూత్రం ఏంటి అంటే ఒక ఈతో వస్తుంది. అది ఏకు ప్రక్కన ఒకటి ఏదో ఒకటి వచ్చి ఈ వస్తుంది, దాన్నే మనము మ్యాజిక్ కీ అని అనుకుంటాము. అర్థమైందా? మ్యాజిక్ కీ ఎక్కడ మ్యాజిక్ కీ? ఇది లాంగ్ ఏలో మ్యాజిక్ కీ. ఇప్పుడు అర్థమైందా? క్లియరా? అర్థమైంది సార్. లాంగ్ ఏలో మ్యాజిక్ కీ. ఓకే సార్. మ్యాజిక్ కీ అంతే. మ్యాజిక్ కీ ఇప్పుడు నేర్చుకో, ఒకసారి తెలిసేసుకో, ఇంకా మళ్ళీ చెప్పేది ఉండదు. ఉదాహరణకు ఈకు ఈ జోడి అవుతుంది నెక్స్ట్ లెవెల్లో. లాంగ్ ఏ తీసేసి లాంగ్ ఈ గురించి మాట్లాడుతుంటా నేను. అప్పుడు ఈకి ఈ జోడి వస్తుంది, మధ్యలో ఏదో ఒకటి వస్తుంది. అర్థమైందా? అర్థం కాలేదు. అప్పుడు కూడా ఇది మ్యాజిక్ ఈ, కానీ మ్యాజిక్ ఈ ఎక్కడ? లాంగీలో మ్యాజిక్ ఈ ఇది. ఇప్పుడు అర్థమైందా? ఒకవేళ ఈ కాకుండా ఇక్కడ ఓ ఉందనుకో, అప్పుడు లాంగ్ ఓలో మ్యాజిక్ ఈ. అర్థమైందా? ఓ కాకుండా యు ఉందనుకో, యుఈ ఉందనుకో, అప్పుడు లాంగ్ యూలో మ్యాజిక్ ఈ. ఎటొచ్చి మ్యాజిక్ ఈ అంటే అర్థమేమి? ఇట్లా ఉండి ఒకటి వెనక పక్క ఏదో ఒక ఓవల్ ఉంటుంది, ఏఈఐఓలు ఏదో ఒకటి ఉండి మధ్యలో ఏదో ఒకటి వచ్చి వస్తూ ఉంటుంది. ఇంకా కొంచెం లాజికల్ గా తెలుసుకుంటే చివరికి ఎక్కువ శాతం వస్తుంది అంతే. ఓకేనా? ఓకే సార్. సో ఆ విధంగా సిఏకేఈ కేక్, సిఏని కేన్, డబ్ల్యూఏడి వేడ్, లేక్, సేమ్, కేమ్, కేసు, వేవ్, ఫేమ్, వేడు, షేడ్, ప్లేను, స్పేసు, కేజు, బేసు, స్టేజ్, ఫ్లేక్, ఫ్రేడ్. ఏమైనా డౌట్ ఉంటే అడిగేసి. అర్థమైందా? ఇలాంటి పదాలు ఎప్పుడైనా కనపడి నీకు ములాజు లేకుండా ఇది లాంగ్ మ్యాజిక్ కీ అనుకునేడాలి అంతే.
కేజ్ అన్నాడంటే సిఏ జీ వరకు రాసి వదిలేయకూడదు. నీకు ఈ అనేది వద్దన్న కూడా రాసిడాలి ఇంకంతే. ఇట్లాంటి పదాలు వందలాది ఉన్నాయి ఇంగ్లీష్లో. వేరే క్వశ్చన్స్ అడగాల్సిన అవసరం కూడా లేదు, క్వశ్చన్స్ అడగాల్సిన అవసరం లేదు. ఓకే, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో మ్యాజిక్ ఈ అనుకో అంతే. అది ఏ ఉందా, ఓ ఉందా, ఇంకోటి ఉందా, ఇంకోటి ఉందా, నీకెందుకు అవసరం. ఒక పదం ఓకే, ఆ పదంలో చివరిన వస్తుంది ఈ వచ్చినప్పుడు ఆటికి కేల్కతం దుకాన్ బంద్. అది కంపల్సరీ మ్యాజిక్ ఈ ఉంటుంది అని చెప్తున్నా. క్లియరా? క్లియర్ సార్. సో సిఏకే ఇప్పుడు స్పెల్లింగ్స్ చెప్పుకుంటే ఎవరో ఒకరు పలికేసేయండి, మీకే అర్థమైపోద్ది. ఎవరైనా స్పెల్లింగ్ అడిగితే నువ్వే చెప్పేసుకుంటే వెళ్ళిపోతావు, ఇంకా నన్ను అడగాల్సిన అవసరం లేదు. అది చెప్పుకోండి, ఎవరో ఒకరు చెప్పుకునేసేయండి ఇక. CAKE కేక్, CANE కేన్, WADE వేడ్, LAKE లేక్, SAME సేమ్, CAME కేమ్. తెలుగు చూసి ఇంగ్లీష్ చెప్పుకుంటూ పో, ఇంకా నీట్గా ఉంటుంది నీకు. CASE కేస్, కేన్, CANE కేన్. ఏంటి సార్? వేవ్, WAVE వేవ్. షేమ్, క్లేమ్, FLAME క్లేమ్. షేమ్, వేడ్, వేడ్, WAVE వేడ్. షేడ్, SHADE షేడ్. ప్లేన్, PLANE ప్లేన్, PLANE ప్లేన్. ప్లేన్. సరే చూసి చెప్పులే. స్పేస్, SPACE స్పేస్, కేజ్, CAGE బేస్, BAC బేస్, స్టేజ్, STAGE స్టేజ్, ఫ్లేక్, FLAKE ఫ్లేక్, ఫ్రేడ్, FRED ఫ్రేడ్. అంతేనా? ఎవరికైనా డౌట్ ఉంటాడు కండి. లాంగి, ఏంపా? లేదు సార్, లేదు సార్. లేదు సార్. డౌట్ ఏం లేదు. ఓకే, ఇప్పుడు ఇంకొక రకం. ఇప్పుడు ఏమిది? ఫస్ట్ పేపర్కి మళ్ళీ వస్తున్నా. ఇప్పుడు ఏమన్నాడు? ఏ అర్థమైంది ఇక్కడ? ఏ అనే సౌండ్ వచ్చిందని. అర్థమైంది సార్. ఏ రెండవది మ్యాజిక్. ఓకే, మ్యాజిక్ ఏ కాదు నాయన, లాంగ్ ఏఈ, లాంగ్ ఏలో మ్యాజిక్ ఏ అది. ఇప్పుడు ఏం రావాలి మళ్ళీ లెక్కకు? ఏఐలో వచ్చేటువంటి పదాలు. ఇప్పుడు ఏఐ వచ్చేది పదాలు. ఓకేనా? ఏఐ ఒకటి, ఏవై కూడా ఒకటి. ఓకే, ఇప్పుడే చూసుకోండి, ఇక్కడ మీకు అర్థమైపోద్ది సినిమా. పలికేదేమో ఏ, రాసేదేమో ఏఐ. ఒట్టి ఏ రాస్తే ఒప్పుకోదు, ఏఈ రాస్తే ఒప్పుకోదు. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఇప్పుడు ఏఐఏ రాయాలి అంటాడు వాడు. ఈ పదాలకి నీకు ఏఐఏ రాయాలి. ఎట్లాంటి పదాలు చూడు అక్కడ, నీకే అర్థమైపోద్ది. నువ్వు చదువుకో, ఎవరో ఒకరు మీరే చదవండి. ఇప్పుడు అర్థమైపోద్ది, మీకే అర్థమైపోద్ది. RAIN రెయిన్, RAIN రెయిన్. నువ్వేమని పలకాలన్నాను ఇక్కడ? రెయిన్. అందుకనే మనసు, కాన్సెప్ట్, పలికే విధానము అన్నీ కూడా మనసు పెట్టాలి. ఇక్కడ ఏడుస్తీని రాయి అని చెప్పకూడదు. ఇవి అర్థం కాలేకపోతే అర్థం కాలేదన్ను, ఒప్పుకుంటా. మనసు పెట్టి ఏ స్టైల్లో చెప్పాలో ఆ స్టైల్లో చెప్పాలి. ఏడ్చుకుంటూ చెప్తే వర్కౌట్ కాదు. చెప్పు, స్టార్ట్ చేయి. నీ గొంతులో దేవుడిచ్చిన ఒక పవర్ ఉంటది, అర్థమైందా? ఆ పవర్ పెట్టాలి ఇక్కడ. ఏఐఎం ఎయిమ్, SAIL సెయిల్, TRAIN ట్రైన్, MAID మేడ్, పెయిడ్, ఫెయిల్, నెయిల్, స్ప్రెయిన్, వెయిట్, వేస్ట్, డైలీ, స్నేయిల్, అఫ్రైడ్, టెయిల్, గెయిన్, ఫెయింట్, గ్రెయిన్. అన్ని గమనించండి. ఏ అంటున్నాం, ఏఐ రాయాల్సిందే. స్పెల్లింగ్లు అట్లా రాయకపోతే నువ్వు ఏ రాసినా ఏఈ రాసినా ఒప్పుకోదు. ఇది అర్థమైందా? అర్థం కాలేదా? కావాలంటే చెక్ చేసుకోండి, మీరు ఒక 2 రాసి చూడండి. RAIN రాయాలి, కానీ రెయిన్ అంటే RAN రాస్తానంటే ర్యాన్ అవుతుంది. అర్థమైందా? అర్థం కాలేదా? ఏఐఎం ఏమవుతుంది, కానీ ఏఎం ఏం కాదు. మధ్యలో ఏఐఎం ఎయిమ్ అంటే గురి. SAIL సెయిల్ రాయాలి, కానీ SAL రాస్తామా, SALE రాద్దామా? సేల్ అంటే
ఈ సేల్ వేరు, ఈ సేల్ వేరు. అర్థమైందా అర్థం కాలేదా? సెయిల్ అనాలి దీన్ని, సెయిల్. ఏమనాలా? సేల్, 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 SAIL సేల్. ఇక్కడ 2 సేల్ ఉన్నాయి, మీకు అర్థమైతే చెప్తా విను. ఒకటి వినమ్మా, SALE సేల్ కూడా ఉంది, ఒకటి ఉంది. దీన్ని ఒక పదం అనుకోండి, రెండవ పదం SAIL సేల్. ఇప్పుడు ఇది సేలే, ఇది సేలే, ఇది సేలే, ఇది సేలే పలికేటప్పుడు 2 ఒకే మాదిరిగా ఉంటది. ఇక్కడ గమనిస్తే SAIL సేల్ అంటే పడవలో ప్రయాణం చేస్తారు చూడు, అర్థం కాల? అర్థమైంది. పడవలో ప్రయాణం చేస్తారు, అర్థమైంది సేలింగ్, సేలింగ్ అంటారు. తర్వాత SALE సేల్ అంటే అమ్మకం, ఏదైనా మనం అమ్ముతాం దాన్ని. సేల్స్ ఎలా ఉన్నాయి ఈరోజు అంగడిలో, సేల్స్ ఎలా ఉన్నాయి అంటారు. ఈ సేల్ వేరు, ఈ సేల్ వేరు. నువ్వు పదం బట్టి SAIL సేల్ రాస్తున్నావా, SALE సేల్ రాస్తున్నావా అనేది నీకు తెలియాలా. అర్థమైందా అర్థం కాలేదా? అర్థమైంది సార్. అందరూ అర్థమైంది సార్. SAIL సేల్ అంటే పడవ సంచారంలో పోవడము, సెయిలింగ్ అంటారు దాన్ని. అర్థమైందా? SALE సేల్ అంటే అమ్మకం. ఇది మ్యాజిక్ ఈ సేల్. ఇది ఈ సేల్ ఏంట్రా అంటే ఈ లాస్ట్కి వచ్చింది కాబట్టి ఇది మ్యాజిక్ ఈ సేల్. ఇది ఈ సేల్ ఏంటి ఇది అంటే కనుక ఇది పడవ ప్రయాణము, నౌక ప్రయాణము అంటాం. అర్థమైంది? ఇప్పుడు సెయిలర్ అంటారు, సెయిలర్ ఎప్పుడన్నా విన్నారో లేదో, సెయిలర్స్ అంటారు. పడవలో ప్రయాణం చేసేటోడు సెయిలర్ అంటాడు. అర్థమైంది ఇప్పుడు? అలాగే ట్రైన్ ఉంది, TRANE రాయకూడదు. ట్రైన్ అంటే TRAIN, పలికేది మాత్రం ట్రైన్ అనే పలుకుతాం. ఇది ఏనే పలకాలి, అది ఏనే పలకాలి. ఇది కొంచెం ఏ అని వస్తుంది. ఇప్పుడు అర్థమైందా? ట్రైన్ పలుకురు. అందరు ఓకేనా? ఓకే సార్. మీరు కోఆపరేట్ లేకపోతే చిన్నగా బంద్ చేసిపోతా. పలకండి నాకు పిల్లలారా. నేను ఎంత నాకు ఇంట్రెస్ట్ జ్వరం ఉంటే వచ్చింది. వినమ్మా, నువ్వు ఊకన మధ్యలో రావద్దు. జ్వరం వచ్చినా ఊక కూసో. మీరేమంటున్నా అందరికి వార్నింగ్ ఇస్తున్నా. ఈడ ప్రేమ మమకారం ఉండాలి. నేను చెప్తాను సార్, నేను కూడా చెప్తాను సార్. ఒక డౌట్ఫుల్ నిన్ననో మొన్ననో క్లాస్ జరిగింది, బాగుండే. ఈరోజు ఏం మెత్తగా కూర్చున్నారు? ఈరోజు క్లోజ్ చేయమంటే క్లోజ్ చేసేస్తారు, రేపు మాట్లాడుకుందాం మళ్ళీ. లేదు సార్. ఊకోండమ్మా, భారతమ్మా నువ్వుకోండు. 5 మంది ఉన్నప్పుడు తలాకింత, అది కూడా ప్రేమతో మాట్లాడాలమ్మా. ఇట్లాంటి అద్భుతమైన క్లాసెస్ మీకు సచ్చిన దొరకవు. నాకు ఇంట్రెస్ట్ రావాలంటే మీరు బాగుండాలా. అట్లని పైన అరసద్దండి. నేను ఇందాక ఫస్ట్ రోజు కూడా చెప్పా, మళ్ళీ చెప్తున్నా బాగినండి. నా ఎక్స్ప్లెనేషన్ చెప్పేటప్పుడు నోరు మూసుకొని ఉండండి. నేనేమన్నా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నేనేమైనా కుక్కని అనుకున్నారు, నక్కని అనుకుంటారా? అడుగుతుండేవాడిని. నేను అడిగినప్పుడు మీరేం చేయాలి, దానికి ప్రోత్సాహం ఇవ్వాలి. సార్ నేను పలుకుతాను, ఉన్నాను సార్, కరెక్టా రాంగా చూడండి. ఏం నీ గంటెంపా, నన్ను ఏమైనా ఎదురిస్తున్నావా నువ్వు? ఏం విజయ్ అన్న, ఏం ఇట్లా తయారైనారు? అద్భుతమైన క్లాసులు అయ్యా ఇవి, అద్భుతమైన క్లాసులు. సార్ నాకు వదలండి సార్, నేను చెప్తా సార్. మీరు నేను ఇప్పుడు నుంచి నా బాధ్యత ఏం లేదు ఇక్కడ, నువ్వు అది అర్థం చేసుకోవాలి. సార్ బాధ్యత ఏముందిరా నాయన, ఇది మేం పలికేది. సార్ నాకు వదలండి సార్, నేను చదువుతాను అనాలా. పట్ట 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 చదువుకొని రావాలా, ఏడ్చుకుంటూ కూర్చోకూడదు ఇక్కడ. ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఇవి ఎగ్జాంపుల్స్ అంటే అర్థమేమే. నేను చెప్తా సార్, మీరు వదలండి సార్. మీరు పాయింట్ చెప్పిన పాయింట్ ఇంపార్టెంట్ ఇక్కడ. అర్థమైందా అర్థం కాలేదా? అవును సార్, అవును సార్. పాయింట్ ఇంపార్టెంట్. చెప్పేటోడు ఎవడు? నువ్వు, నేను కాదు. ప్రతిదీ నేను చదవాలనా? గొంతు లేగాల, లేగేటట్లుంటే రండి, లేకపోతే వదిలేయండి. అది 11 మంది అసలు ఏమైపోయారు సార్? ఈ 10 మంది అసలు ఒకసారి ఆయన ఉండే అది ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. చూడండి, ఇప్పుడు నా దాంట్లో ధర్మం లేదు అను నేను ఒప్పుకుంటా. ఉంది సార్, ధర్మం ఉంది సార్. మరి నోరు మూసుకొని ఉంటే ఇప్పుడు అన్ని నేను చెప్పనీకే వచ్చింది ఇక్కడ. లేదు అరే ఇవి దొరకవురా భయ్, ఇవి దొరకవు. యానా కొడుకు చెప్పాడు బయట. చెప్పరు. మరి అలాంటప్పుడు రాము సార్కి హైప్ ఇవ్వాల. చెప్తున్నా, ఇదేం మనమేం కొట్లాడుకోవట్లా. మీరంటే నాకేం శత్రువులా, భద్ర శత్రువులా? ఆడు చదివితే ఇప్పుడు వేణు ఉండాడు, ఏడుపు మొక్కం లెక్క చదువుతున్నాడు ఆ మనిషి. కాదు వేణు, నీలో కోపం లేదా, చలనం లేదా, ఇంట్రెస్ట్ లేదా, శక్తి లేదా? చదవాలని కోరిక కాదు నాన్న, రఫ్ అండ్ టఫ్ ఆడియాల. దీన్ని ఎక్క జీవితం ఏముంది సార్, రండి సార్ నేను చదువుతాను అనాలా. ఈ వీడియో చూసుకో, నువ్వు ఎట్ట చదివినావో ఘోరంగా ఉంది, నాకు బీపీ లేస్తుంది అట్టుంటే. నేను ఎంత కష్టపడి వచ్చి ఎంత నీట్గా చెప్తాననే, నాకు అవకాశం ఇచ్చిడాలా. ఏమి అవకాశం ఇవ్వాలా? ఎక్స్ప్లెయిన్ చేయడానికి వరకు మీ బాధ్యత. నా ఎక్స్ప్లెనేషన్ బాధ్యత చెప్తా వినండి.
ఈ పేపర్ ఒకటే నా బాధ్యత. నిజంగా చెప్తున్నా. ఒక టీచర్ బాధ్యత ఏంటి? ఒరే బాబు ఇలా ఉంటది, గో ఒకటే ఎగ్జాంపుల్, ఏకి ఏ వస్తుంది ఒకసారి మీరు పలకండి అన్న. అప్పుడు ఒకరికొకరు లేగాల, సార్ ఒక్కొక్కరు మేము చదువుతాం సార్, నేను చదువుతా సార్ అనాలా. అది లెక్కాచారం. నేను ఈడ అరుస్తూనే ఉన్నా. ఎవరు చెప్తారంటే ఊకని మౌనంగా ఉంటే ఎవడికి వస్తుంది? ఎవడి కోసం ఇది? ఈ పాఠాలు దీని పేరు ఏమంటే ఫోనిక్స్ అంటే అర్థమేమి? సౌండ్. సౌండ్ అంటే అర్థమేమి? నోరు, గొంతు. గొంతు అనేది మీ గొంతుగా ఉండాలి, రామ్సార్ గొంతుగా కాదు. వీడియోలో రామ్సార్ గొంతు పెట్టుకునికా వచ్చింది మనం ఇక్కడ. లేదు సార్, మేము మాట్లాడతాం సార్. మరి ఏందయ్యా అది? చాలు, నలుగురు చాలు. బలరాముడు, మల్లెల దుర్గారావు, విజయన్న, మా వేణు, ఇంకా ఎవరైనా వస్తే వాళ్ళు ఉంటే దమ్మున్న వాళ్ళు ఒక 6 మంది తగిలితే చాలు. దీని అక్క జీవితం వీడియో పెడితే దద్దరిలా ఎట్లుండాలి అట్టే. మిమ్మల్ని తిడతానా? తిట్టినానా? ఎప్పుడన్నా చెప్పేటోండి ఏమన్నా తిట్టినానా? తప్పు చెప్తే సినిమా చూపిస్తాను నేను. అర్థమవుతుందా? అర్థం కాలేదా? వద్దు, క్లాస్ వద్దు సార్ అనండి. సినిమా జీవితం నాకేం పట్టిందా? అవసరమా నాకు? చెప్పండి. లేదు సార్, నేనేం కోపంతో మాట్లాడలే. మీ బతుకులు మీకు మొక్కలు చూపిస్తున్నానయ్యా. ఇట్లాంటి ఎవడు చెప్పుడు? వచ్చినారు కదా, గంట సేపు నాకు కేటాయిస్తున్నారు కదా, ఆ గంటలో కొంచెం మీరు పలకాలి కదా అంటున్నా నేను. ఇది మళ్ళీ మళ్ళీ డైలీ చెప్పించుకునేది కాదప్ప. నాకేమన్నా కోపమా మీరు అంటే? నాకేమన్నా ఇదే? మీరు ఎవరైతే నాకేమి? ఒక్కసారి క్లాస్లోకి వచ్చిన తర్వాత ఒప్పుకుంటా, ఎక్స్ప్లెయిన్ చేసేంత వరకు మీరు నోరు మూసుకొని ఉండండి. కాదన్నా, చిన్నగా నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఇక లైన్లు వస్తాయి ఇక్కడ నుంచి. చెప్తున్నా, పిడుగులక్క పడుతూ ఉంటాయి ఇప్పుడు లైన్లు. అర్థమవుతుందా నీకు? బుక్కులను ఓపెన్ చేసి చదువుకోండి. ఇట్లా లైన్లు ఎన్ని ఉన్నాయో చూసుకోండి ఒకసారి. 25 బుక్కులలో ఎన్ని లైన్లు ఉన్నాయో చూసుకోండి. మీకు దమ్ము లేదు, అన్నోటి లైన్లు ఉన్నాయి. ఇవన్నీ ఎవడు చదవాలి? నేను చదవాలి నా వచ్చి కూర్చొని? అర్థమవుతుందా మీకు? అర్థమవుతుంది, మేమే చదవాలి సార్. ఇవి పై స్టాండర్డ్ మీకు అర్థమవుతట చెప్పడం రాము సార్ బాధ్యత. మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ ఇసిగించకండి. తొక్కలో క్లాసు ఉంటే పోతేపాయ నాకు. పై ఎక్స్ప్లెనేషన్స్ ఒకటే రాము సార్. ఇవన్నీ చదవాల్సిన బాధ్యత మీది. అది దమ్మున్నోడు ఒక 5 మంది చాలయ్యా, 10 మంది నాకు అవసరంలా. 5 మంది చాలు. సార్ లైన్ ఇడ్సు సార్, ఈ పేపర్ నాకు వదిలిపెట్టాను. అది మిషన్ చెప్తా నేను. నా స్టూడెంట్ వీడు అంటా నేను. నువ్వు పెద్దోడు అయిండొచ్చు, చిన్నోడు అయిండొచ్చు, డాడీ చెప్తున్నా నేను. నా దగ్గర క్లాస్ నేర్చుకోవాలనుకుంటే రావాలా. మనం వచ్చిందే నేర్చుకోవడానికి. నన్ను వదులు సార్, నువ్వెందుకు పలుకుతావు అలా? మీరే నన్ను తిట్టాలి. ఇంకా అన్ని నువ్వే చెప్తావు వస్తావు సార్ మాకి, మేము మమ్మల్ని ఎప్పుడు అవకాశం ఇచ్చినావు అనాలా. అబ్బా, ఇది మళ్ళీ రిపీట్ అయిందంటే మాత్రం నాకు కోపం వస్తుంది. నేను ఇంకా క్లాస్ చెప్పను. నేను వేరే క్లాస్ చూసుకుంటా, ఏదైనా వేరే సమస్య చూసుకుంటా నేను. సార్ మొత్తం నేను చెప్పేస్తాను, మీరు చెప్పండి సార్. రూల్ చెప్పండి, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. వీళ్ళు చెబితే చెప్పారు, లేదా లేదు, నా సంబంధం లేదు. వీళ్ళు చెబుతారని మెల్లగా ఉంటున్నాను. మరి అదే కదప్ప, నాకు అదే కదా కోపం. ఇప్పుడు దమ్ము ఉందా లేదా? నేర్చుకోవాలని వచ్చినారా లేదా? కరెక్ట్ టైంకి వచ్చినారు, ఇంకా అయిపోయింది. ఇప్పుడు నుంచి సినిమా చూపిస్తుంది ఇది బండి. ఏమనుకున్నారు మీరు? అందుకే స్టార్టింగ్ లోనే కొంచెం మీకు హెచ్చరిస్తున్నా. ఏమనుకున్నారు? షార్ట్స్ లాంగ్స్ అంటే ఏమనుకున్నారు మీరు? అసలు సినిమా అంత ఇవే. కాన్సెప్ట్ అర్థమైందా లేదా? డౌట్లు అడిగారు, నేనేమన్నా అన్నానా? డౌట్లు అడుగుతా ఉన్నారు కదా, కొంచెం క్లారిటీ తీసుకోండి. అనవసరమైన క్వశ్చన్స్ అడిగితే నేనే వద్దంట. వద్దులే బాబు, ఎందుకు టెన్షన్ పడుతున్నారు అంట. తిట్టలేదు కదా మిమ్మల్ని. అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. మళ్ళీ అడగరు కదా. ఇప్పుడు మ్యాజిక్ అంటే ఒక్కసారి తెలుసుకుంటే అయ్యేపా. ఏముంది అక్కడ? మీకు తెలిసింది మీరు చెప్పారు, తప్పేం కాదు కదా. చెప్పాను, అప్పుడు మీరు టైం తీసుకొని ఇంకా సార్ మాకు వదలండి సార్ అనాలా. ఎవడంటాడో చూస్తున్నా. అతను వేణు చదివా, ఏదో తిక్క చదువుతా అన్నాడు. తెలుగు రాకుండా ఉండరాయా నువ్వు? తెలుగు పెట్టి చదవమంటే స్లో అయిపోయాడు ఆ మనిషి. అంటే ఇంగ్లీష్ మీదే కండు పెట్టుండవా? అట్లా కాదు కదా పద్ధతి. తెలుగు పెట్టినా ఇంగ్లీష్ పెట్టినా చదువుకోవాలా. ఇంట్లో అట్లా కూడా చదువుకోవాలా అంటుండా. కష్టపడాలా, లప్ప కొట్టుకోవాలా. తర్వాత నేను ఈ క్లాస్ చెప్తానని తెలుసు కదా, ఇంట్లో కొంచెం ప్రాక్టీస్ చేసుకొని వచ్చే ధర్మం మీకుందా లేదా? చదవడము నీకు పాయింట్ అర్థం కాకపోయినా చదివి ప్రాక్టీస్ చేసుకొని కొన్ని పదాలు నేర్చుకుని వస్తే ఎంత బాగుంటది. ఇటు చెప్పేటప్పుడు పాయింట్ అర్థం అయిపోద్దిగా. సో ఇప్పుడు నుంచి మీ పనే ఉంటది. 2 వచ్చినా 3 వచ్చినా కొంచెము నేను వాళ్ళతోనే చదివిచ్చేస్తా. పేరు పెట్టి మాత్రం పిలిచను. మీ కర్మకు మీరే బాధ్యతలు. ఇంకా నేనేం చేయలేను ఇప్పుడు. ఓకేనా? సో అది ఎవడు అరుస్తాడు వాడు మొగోడయా చెప్తున్నా. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవడు అడుస్తాడో వాడికి వస్తుంది. ఇంగ్లీష్ వచ్చినట్లు వస్తుంది, అది పరిగెత్తుకుంటూ వస్తుంది, తోకొప్పుతుంది అది. ఇది దీనికి కావాల్సింది గొంతు ఇంపార్టెంట్. ఓకే, సో 3-4 ఉన్నారు కదా, మంచిగా టైం ప్రకారంగా రండి ఇంకా. ఓకేనా? రైట్. కానీ ఎవరు చెప్తారో చదవండి. ఈ సూత్రం ఏమైనా డౌట్ ఉంటే అడగండి, ఇక అడగండి, లేకపోతే చెప్పండి ఒకసారి ఫాస్ట్ చెప్పేసి. CANEK WADE weight LAKE lake SAME same
CAME came, CASE cake, WAVE wave, FAME fame, WADE wade, SHADE shade, PLANE plane, SPSE space, CAGE cake, cage, BASE base, STAGE stage, FLAKE flake, FLADE freight. ఇలా చెప్పుకొని ఒకసారి సూత్రం చెప్పుకోవాలి ఎప్పుడైనా కానీ. ఇక్కడ ఏం సూత్రం పాటిస్తున్నామంటే పలికేదేమో ఏ, రాసేదేమో A+E. ఓకేనా? ఓకే సార్. A+E అంటే అర్థమేమి, చివరికి మధ్యలో ఒక ఏ మధ్యలో ఏదో వచ్చింది అని అర్థం చేసుకో అంతే. లేదా ఏఈ సూత్రము అని చెప్పుకో, అయిపోయి. మ్యాజిక్ ఇంకా క్లారిటీ కావాలంటే మ్యాజిక్ ఏ దాంట్లో మ్యాజిక్ ఇది అంటే లాంగ్ ఏలో మ్యాజిక్. ఇప్పుడు అర్థమైందా? లాంగ్లకే మ్యాజిక్ ఉంటుంది, షార్ట్లకు ఉండదు.